నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జగన్ పెండింగ్ పెట్టిన ఇళ్లను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కే దుస్థితి దాపురించింది. మండిపడ్డ మాజీ మంత్రి సాకే శైల్యనాథ్. కొడంగల్ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ కంపెనీలను తీసుకొస్తామని స్పష్టం. అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం. రామమందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇళ్ల కోసం పేదలు దరఖాస్తులు చేసుకోవచ్చని మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా పేదలు ఇంటి నుండే దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సిఫార్సులు, అక్రమాలు లేకుండా ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందన్నారు. జగన్ పెండింగ్ పెట్టిన ఇళ్లు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి పిఎంఏ ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2029 నాటికి గ్రామాల్లో 2 కోట్ల ఇళ్ళు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే 3.47 లక్షల మంది ఇళ్ళు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది. పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం 2,50,000 ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందజేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇందులో రాష్ట్ర వాటా 1,00,000 రూపాయలు, సెంట్రల్ వాటా 1,50,000. గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి పెండింగ్ హౌసెస్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇప్పుడు మనం ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఫలితంగా కేవలం 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్ళు పూర్తి చేసి పేదవారి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చిన విషయాన్ని కూడా ప్రజలకి చాలా సంతోషంగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైల్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి అరటి, మొక్కజొన్న, మినుములు, శనగలు, మిర్చితో పాటు ఏ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. దీనికి తోడు పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ లేకపోవడంతో సాగు భారమై అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చంద్రబాబు మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడీలు వహించిన నీరో చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. అన్ని ధరలు పతనమైపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి. మీరేమైనా కోనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ధాన్యానికి రేట్ లేదు, కొబ్బరికి రేట్ లేదు. అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతూ ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. బహుశా మీకు సోయిలేకి రాకపోవచ్చు, ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు. ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప, రైతాంగాన్ని తొక్కేయడం తప్ప, వ్యవసాయం దండుగాని చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు. ఈ రోజు నుంచి మీకోసం రైతు, రైతు కోసం మీరు అనే ప్రోగ్రాం ఏదో పెట్టినారని మాకు చెప్పారు.
పైగా 5 పంచసూత్రాలు ఉన్నాయట, అందులో 5 సూత్రాలు. దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ 5 సూత్రాలని రైతులకు నేర్పిస్తారట. రైతు పంట ఏమైంది, కష్టం ఏమొచ్చింది, పురుగు ఏమొచ్చింది, దానిలో పోయి చూసొస్తే బాగుండు. కానీ మీ పంచసూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట. ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా? మీరే. ముందు మీరు నేర్చుకోవాలి. శాస్త్రీయ వైద్యం అంటే, శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా. నీటి భద్రత అంట. ఏదో మా లాంటి జిల్లాలకు విపరీతంగా నీళ్లు తెచ్చిన వాడికి మళ్ళీ ఒక ఫోజు మీది. మీ నాయకత్వంలో మీరు తెచ్చిన నీళ్ళు అంటే ఏమీ లేవు మాకు, కనుక మమ్మల్ని నీళ్లు వాడుకోవద్దని చెప్పే ప్రయత్నం మీరు. అట్లే ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంట. ఏందో చెప్పండి అది ప్రకృతి ప్రోత్సాహం అంటే. బహుశా ప్రకృతితో సేద్యం అంటే అదే లూలు వాళ్ళకంత ఇచ్చిన 99 పైసల భూములు గుర్తుకొస్తున్నాయి నాకు. బహుశా అటువంటి సేద్యాన్ని మీరు కోరుకుంటూ ఉండుంటారు. అట్లాగే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలట. ఈ మాట అనడానికి నీకు ఏ విధంగా నోరొస్తుందో నాకు అర్థం కావడంలే. విత్తనం రేటు ఎవరు నియంత్రించాలి? లేకపోతే ఎరువులు యూరియా ధరల్ని ఎవరు నియంత్రించాలి? ఎవరు పెట్టుబడి తగ్గించాల్సింది? ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కదా. చివరికి మీ నాయకత్వంలో యూరియా కూడా బ్లాక్లో కొనుక్కొని పెట్టుకున్న పరిస్థితి చూసాం, క్యూలు కట్టి. మీరు చెప్పే మాటలు బహుశా మీకు సోగ్గా ఉన్నాయేమో, మా కడుపులో మంటేస్తామని చూస్తూ ఉంటే. అట్లాగే అదనపు మరింత విలువ దానికి పెట్టుకోవాలంట. పెట్టు, గవర్నమెంట్ దాంట్లో కోఆపరేటివ్ సిస్టంలో పెట్టు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లా వద్దన్నాము ఎవరన్నా కానీ ఆఖరికి. నోటి మాట ఊరికి అందరూ బాగున్నారా అంటవే మీటింగులు, అట్లే ఇది కూడా మాట్లాడుతూ ఉంటావు ఆఖరికి. అంతేకాప ఏం బాగున్నావు, ఎట్లా బాగున్నావు పరిస్థితి లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయం ముస్తాబవుతుంది. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భజన కార్యక్రమం, సినీ గాయకులు మంగిలి సోదరితో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. 26వ తారీఖున జరగబోయే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్న దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో రేపొద్దున జరగబోయే అఖండ అన్న సమారాధన అంటే 30 నుంచి 40 వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకుని భోజనం చేయడం ఆనవాయితీగా జరుగుతుందండి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మా నాన్నగారి పేరు మీద చాగంటి ఉమానందరావు గారి జ్ఞాపకార్థం కుమారులైనటువంటి నేను, మా అన్నగారు అనేటువంటి చాగంటి పార్థసారథి గారు కలిపి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి ప్రసాదాలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ తెలియపరచు. ఇక్కడ ఏంటంటే భజన కార్యక్రమం ఉంది. సింగర్స్ తోటి సినీ గాయని మంగిలి సిస్టర్ ఆవిడే వస్తున్నారు. రాజేష్ స్వామి గారు ఆయన కూడా వచ్చి ఈ భజన కార్యక్రమం రేపొద్దున్న భారీ ఎత్తున జరుగుతుందండి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం నుంచే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా అందరూ వస్తారండి. ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం రావడం, ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భోజనం చేసి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం 6 గంటల కాడి నుంచి కళ్యాణం కూడా జరుగుతుందండి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత రేపొద్దున ఇక్కడ తీర్థం కిందే జరుగుతుందండి. ఇదంటే అంతమంది ఒకే దుక్కునికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళండి అందరికీ కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈఓ గారు ఇక్కడ ఉన్నారు. ఆ మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో డిఎస్పీ గారు కూడా మనం రావడం జరిగింది. సిఏ గారు, ఎస్ఐ గారి పర్యవేక్షణలోనే ఎటువంటి ఇబ్బందులు తొక్కిసలాట్లు జరగకుండా ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకుని బార్గేట్స్ కట్టడం, ప్రతిదీ కూడా పార్కింగ్ సెపరేట్ చేయడం అనేది అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత 10 రోజులుగా ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు మండలం పోటుపాలెం గ్రామంలో రైతు సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. రైతుల నివాసాల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల వద్దకు వెళ్లి అన్నదాత సుఖీభవ నగదు జమ అయిందా లేదా అని తెలుసుకుంటున్నామని, ప్రభుత్వ ఆర్థిక సహాయంపై రైతులు ఎంతో సంతోషాన్ని తెలియజేస్తున్నారని అన్నారు. 3వ విడత జనవరిలో జమ చేయడం జరుగుతుందని, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఎందువల్లంటే మేము
ఇటీవలే అన్నదాత సుఖీభవ 2 విడతలుగా మేము ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు వేశాం. దాంట్లో 2,000 ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే 5,000 రూపాయలు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రైతుల ఖాతాలో వేసే కార్యక్రమం వేసిన తర్వాత గమనుండకుండా ఖచ్చితంగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీకు ఈ రైతు భరోసా పడిందా పడలేదా అనేటువంటి అడిగే కార్యక్రమం, పడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి మాటలు కూడా వాళ్ళని అడుగుతున్నాం. పడిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రహ్మాండంగా మాకు సంతోషంగా ఉందయా, చెప్పిన ప్రకారంగా గతంలో 13,000 ఏమో వస్తున్నది మాకు, ఈరోజు చెప్పిన ప్రకారంగా 20,000 రూపాయలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. దాంట్లో 14,000 రూపాయలు ఆల్రెడీ మాకు పడింది. జనవరిలో మరొక 6,000 పడుతుంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటికి పోయినా కానీ పలకరించి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అది కావాలా. అట్లాగే పడిన వాళ్ళు మాకు పడలేదంటే అప్పటికప్పటికి మా అగ్రికల్చర్ రెడ్డి గారు, మన అనిమల్ హస్బెండరీ మా డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు నోట్ చేసుకొని అది ఏ విధంగా చేయాలనేది మా నాయకులతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా త్వరలో పడే విధంగా కూడా ఏర్పాట్లకు కూడా ఇక్కడ సందిగ్ధం చేసేటువంటి కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని కొమ్మాది క్రీడా ప్రాంగణంలోని టర్ఫ్ మైదానాన్ని హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ నెల 28 నుండి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురైలలో జరగనున్న హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ ట్రోఫీని ఎమ్మెల్యేలు వెలగపల్లి రామకృష్ణబాబు, పి విష్ణుకుమార్ రాజు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాసులతో కలిసి ఆవిష్కరించారు. విశాఖపట్నం ఆధ్వర్యంలో జరిగిన FIH హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ గ్రాండ్ ట్రోఫీ సెలబ్రేషన్స్లో ఎంపీ శ్రీ భరత్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ ట్రోఫీని ఆవిష్కరించి హాకీ క్రీడా అభివృద్ధికి విశాఖపట్నం చేస్తున్న కృషిని అభినందించారు. ఒక పండుగ వాతావరణం ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా జుబిలెంట్ గా ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే ఒక రియల్ ఫెస్టివల్ లాగా అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. ఒకప్పుడు స్టిక్ అండ్ బాల్ అని దీన్ని ఒక ఇండియన్ యొక్క ట్రెడిషనల్ గేమ్ హాకీ అనేది. అటువంటి హాకీ 100 ఏళ్ల పండుగ చేసుకోవటం, అలాగే రేపు 28 నుంచి ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి ఏదైతే ఈ కప్పు దాన్ని మొత్తం రోలింగ్ షీల్డ్ లాగా మొత్తం అన్ని స్టేట్లు క్యాపిటల్ తిప్పుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే విశాఖపట్నం క్యాపిటల్ కాకపోయినప్పుడు కూడా క్యాపిటల్ లాంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. అందుకే ఇక్కడ విశాఖపట్నం కూడా తీసుకొచ్చాను. ఆర్గనైజర్స్ నాకు ఒక 1 వీక్ నుంచి చెప్తా ఉన్నారు, సార్ ఇట్లా కప్పు వస్తా ఉంది అంటే అసలు ఎలా ప్లాన్ చేసామంటే నిన్న కప్పుతో పాటు మేము అందరూ కూడా రావాలనుకున్నాం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో దాంతో పాటు వచ్చి కప్పు తీసుకొచ్చినట్టుగా ఉంటారు కూడా అనుకున్నాం. అయితే అనుకోకుండా చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటే వల్ల మేము ముందు వచ్చాం. రేపు తప్పకుండా వస్తామని చెప్పని అందరం కూడా ఇక్కడ రావడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మనకి ప్రపంచంలో కూడా ఈరోజు చాలా చిన్న చిన్న దేశాలు అవి కేవలం ఒక స్పోర్ట్స్ వల్ల, ఆ క్రీడల వల్లే వాటికి ప్రపంచ పటంలో గుర్తింపు వస్తూ ఉంది. మీకు జింబాబ్వే లాంటి దేశం ఉంది. మామూలుగా అయితే జింబాబ్వే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. ఒక క్రికెట్ ద్వారా ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజు శ్రీలంక కంట్రీ ఎకనామికల్గా ఇబ్బందులు పడవచ్చు, బట్ ప్లేయర్స్ వచ్చరికే క్రికెట్ వల్ల బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ క్రీడల వల్లే ఆ దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఉంటారు. మరి భారతదేశం ప్రత్యేకించి ఈరోజు అది ఒలింపిక్స్ కావచ్చు, లేకపోతే ఏఫ్రేషన్ కావచ్చు, లేకపోతే మిగతా ఎనీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చినా కూడా భారతదేశం అనేది ఈరోజు ఒక ప్రముఖమైన రోల్ ప్లే చేసే విధంగా భారతదేశం డెవలప్ అయింది. మరి నేను ఇక్కడ చాలా మంది హాకీ కళాకారులు కూడా వచ్చారు, క్రీడాకారులు కూడా. వాళ్ళందరినీ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రభుత్వం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ క్రీడలు అనే దానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మననే లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నాక బాధ్యతలు ఎవరైతే ఈ క్రీడల్లో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్సెల్ అవుతారు, వాళ్ళు మెడల్స్ సాధిస్తారు, వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా సపరేట్ గా పెట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆసక్తి కానీ వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే వచ్చే అప్ అండ్ డౌన్స్, క్రైసిస్, ఛాలెంజెస్ ఏదైనా అనుకోని అవాంతరం వచ్చినా దాన్ని తట్టుకునే ఒక కెపాసిటీ, ఆ శక్తి వాళ్ళకి కేవలం క్రీడల వల్ల వస్తుంది. ఎందుకంటే క్రీడలు ఎలా ఉంటాయంటే గెలుపు ఓటమిని కూడా వాళ్ళు ఈక్వల్ గా తీసుకోగలుగుతారు. అక్కడ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. గెలిచిన వాడు వెరీ గుడ్ గెలిచారనుకుంటాడు, ఓడేవాడు ఓకే ఓడిపోయారు సరే నెక్స్ట్ గెలవాలని ఒక కసితో ఇంకా మళ్ళీ అతను చేస్తాడు. అటువంటి ఒక స్పోర్ట్స్మెన్షిప్ అనేది గేమ్స్ లో ఉంటుంది. అటువంటి గేమ్స్ లో ప్రత్యేకించి హాకీకి ఒక గౌరవం ఉంది. భారతదేశంలో హాకీ అనేది స్వర్గీయ ధ్యాన్ చంద్ గారు ఆయన పేరు మీద హాకీకి ఒక గుర్తింపు తెచ్చిన
దీన్ని దృష్టి పెట్టుకుని ఈరోజు స్పోర్ట్స్లో హైయెస్ట్ అవార్డు ఖేల్ రత్న, అటువంటి అవార్డు ఈ హాకీ ప్లేయర్కే ఆయన పేరు మీద పెట్టడం అంటే హాకీ యొక్క ఇంపార్టెన్స్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.